ఈ భార్య భర్తలకు అనుమానాలు ఎక్కువ ఉంటాయండి. అదే రోగం మరి. ఈ అనుమానాలు ఎక్కువ. మీ అనుమానాలు ఉన్న ఈ తల్లులకి తండ్రులు అందరికీ చెప్తున్నాను, ఈరోజు జాగ్రత్తగా వినండి, దెబ్బతో మీ అనుమానం పోవును గాక. ఇదే మందు, బాగా వినండి. ఈ అనుమానాలు ఎక్కువ. ఏమని అనుమానాలు తెలుసా? ఆఫీస్కి వెళ్తున్నాడా, లేటుగా వస్తున్నాడు, అరగంట లేట్ అవుతుంది ఈ మధ్య అని అడిగిందట. ఆఫీస్కి వెళ్తున్నాడా అని ఈవిడ డౌట్. ఈడు ఆఫీస్కి వెళ్ళి ఇంట్లోనే ఉందా పక్కింటికి వెళ్ళిందని ఈ డౌట్. అన్ని డౌట్లే అడుగుతున్నాను. ఈ డౌట్ల మీద డౌట్లు, ఈ డౌట్లతో చచ్చిపోయి, అనుమానాలతో చచ్చిపోయి ఒకరినొకరు చంపేసుకుని వీళ్ళందరికీ నేను చెప్తున్నాను, వాడు ఆఫీస్కి వెళ్లకుండా వంకర దారులు పడితే, నువ్వు దేవుణ్ణి నమ్మిన బిడ్డవైతే నీ భర్త నీ కళ్ళు కప్పితే చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా? మక్కలు ఎరగొట్టి కూర్చోబెడతాడు, గుర్తుపెట్టుకో. నీ భార్య బాగా వినండి, నువ్వు దేవుణ్ణి నమ్మిన కుమారుడు అయితే నీ భార్య నీ కళ్ళు కప్పితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అలాగే చేసుకుని మంచం పట్టేస్తాడా? బైబిల్లో ప్యాటర్న్ ఉందంటే ఎందుకు లేదు? అబ్రహాము భార్యని ఎవడో వచ్చి, ఆ ఐగుప్తి అధికారి వచ్చి అబ్రహాము భార్యని ఎత్తుకెళ్ళిపోయి తెల్లారితే పెళ్లి చేసుకుందామంటే రాత్రే దేవుడు దిగేమన్నాడు, నీ మెడకాయ మీద తలకాయ ఉండదు అబ్బాయి అని చెప్పాడు. తెల్లారేసరికి అబ్రహాం భార్యను అబ్రహాం దగ్గర పంపలేదో, పొరుగోడు భార్యని పొరుగోడు సంసారంలో అడుగు పెట్టావో చంపేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనం నమ్మకమైన బిడ్డలమైతే, అంటే భర్తగా భార్యగా నువ్వు దేవుడి మీద ఆధారపడే బిడ్డవైతే, నీ భర్త కళ్ళు కప్పితే దేవుడు చూస్తూ ఊరుకోడు, నీ భార్య కళ్ళు కప్పితే చూస్తూ ఊరుకోడు, తగిన మూల్యాన్ని వాళ్ళకి కడతాడు. యోసేపు మరియలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది, ఇలాంటి మంచివారు విడిపోవడానికి లేదు, ఆ మంచివారిని దేవుడు కలిపాడు. ఎంత కలిపితే యోసేపు ఎంత మంచివాడు చూడండి. నాకు విచిత్రంగా అనిపిస్తుంది, ఈ భర్త ఎవరైతే ఉన్నాడో తను పెళ్లి చేసుకునే సమయానికి తన భార్య గర్భవతి. ఎంత మంచోడు. మగలక్షణం అంటే ఏంటి చెప్పనా? మగలక్షణం అంటే వస్తూ ఇంటికి వచ్చి దండ తన్నేసి, వస్తూ బకెట్లు తన్నేసి, ఇక ఏ గొడవలు, ఊరి మీద గొడవలు అనేది తెచ్చి భార్య మీద అరిచేసేవాడు మగలక్షణం కాదండి, గుర్తుపెట్టుకోండి. ఈ మగవాళ్ళందరూ మగలక్షణాలు ఏమనుకుంటారంటే భార్య మీద అరిచేయడమే వీడికి మగలక్షణం అనుకుంటాడు. అది కాదు మగలక్షణం. వీడు ఇంటికి వచ్చేవాడు చెప్పిన ఎవరు మీ అంతా వచ్చాక జరిగింది ఇంట్లో అంటాడు. వీడి గొడవలన్నీ ఎక్కడ జరిగినాయి? వీడి గొడవలు ఊరిమ్మడి గొడవలు తెచ్చి ఎవరి మీద అరుస్తాడండి? ఆ బకెట్ తినేస్తుంటాడు, ఆ గోడ తినేస్తుంటాడు, ఆ దడి తినేస్తుంటాడు, ఆ వస్తువులు టీవీ. ఈ పోటీదనం అంతా నువ్వు ఆ గొడవలన్నీ ఆ సెంటర్లో చూడొచ్చుగా, సెంటర్లో చూస్తే మెత్త కూడా పంపించేస్తాను నేను. అందుకే ఆ పక్కనంతా ఎక్కడ చెబుతావు? ఇంట్లో చెబుతావు. లోకుగా దొరికింది భార్య, ఆవిడ మీద అరుతారు. గుర్తుపెట్టుకోండి, మంచి భార్య మీద అరిసావో, మంచి భార్యని ఇబ్బంది పెట్టావో, మంచి భార్యని నువ్వు నిష్ఠూర పెట్టావు. బైబిల్ చెప్తుంది, భర్తలారా భార్యలను నిష్ఠూర పెట్టక. నిష్ఠూర పెడితే చరిత్రలో ఏడ్చిన ప్రతి తల్లి చెయ్యి ఎవరు పెట్టుకున్నారో తెలుసా? సంసారంలో నలిగిపోయిన ప్రతి తల్లి చెయ్యి ఎవరు పెట్టుకున్నాడు? ఆగర చేయబట్టుకున్నాడు, శారమ్మ చేయబట్టుకున్నాడు, అన్నా చేయబట్టుకున్నాడు, ఎలిజబెత్ చేయబట్టుకున్నాడు. ఎక్కడెక్కడ దేవుడు ఆడపిల్లలు ఏడ్చాడో వాళ్ళ చేయి దేవుడు పట్టుకున్నాడు. ఆ సర్వోన్నతుడు సంసారాల్లో కూడా కలగజేసుకుంటాడు. అందుకే ఈ సంసారంలో కూడా కలగజేసుకున్నాడు. ఇదిగో మీరిద్దరూ ఒకరికొకరు విడిపోవడానికి వీల్లేదు. ఈ అబ్బాయి ఎంత మంచోడంటే తన భార్యకి ఇంత నిందున్నా తన భార్య నిందన మీదేసుకుని ఆ గర్భాన్ని మరియమ్మనే కాపాడుకుంటూ తిరిగాడంటే. ఏంటి, మన పిల్లలంటే మనం ప్రేమించగలం, కానీ నాది కాని గర్భాన్ని నేను ప్రేమించాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలండి. యోసేపు ఎంత మంచోడో చూడండి. తనది కాని గర్భాన్ని కాపాడుకుంటూ ఐగుప్తికి వెళ్ళమంటే ఐగుప్తికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఆ బిడ్డనే, చిన్న బిడ్డని ఎక్కడెక్కడ మోయాలో అక్కడక్కడ తీసుకెళ్ళి మోస్తున్నాడండి. మంచి కుర్రోడండి, మంచి అబ్బాయి అండి. ఈరోజు భక్తులు పేర్లు పెట్టుకుంటాం కానీ ఆ భక్తులు తగ్గట్టు ఉండవు. చాలామంది యోసేపులు ఉంటారు ఇక్కడ, భక్తులు తగ్గట్టు ఉంటావా? అబ్రహాం పేరు పెట్టుకుంటారు, అబ్రహాం గారు మన ఏరియాలో బ్యాందీ తాగేస్తారు. మోసే గారు పచ్చిగా సారా ప్యాకెట్ తాగేస్తారు. మోసే గారు ఎటు మరి సారా తాగేస్తారు మన ఇదిలో. మోసే గారు సారా తాగేస్తారు, అబ్రహాం గారు బ్యాందీ తాగేస్తారు. ఈవిడ ఎవరంటే ఎంత పచ్చి బూతులు మాడుతుంటే శారమ్మ బూతులు మాడుతుంటాయి. భక్తుల పేర్లు కలంకలు తేడానికి పుట్టామండి మన అందరం. యోసేపు అంటే బాగా వినండి, యోసేపు పాత నిబంధనలో యోసేపు తగ్గట్టుగా ఉన్నాడా లేదా? ఆ యోసేపు తగినట్టుగా ఉన్నాడు. ఈ మరియం అంటే మిరియాం మోసే అక్క ఉంది కదా, ఆ మోసే మిరియాముకి తగ్గ మరియా ఆవిడలాగే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఈ తల్లికి కూడా. ఎక్కడ చూడండి వాళ్ళ పేర్లకు తగ్గ బతుకులు తగ్గ పేర్లు. మన పేర్లు ఒకటి, బతుకులు ఒకటి. పైగా ఉన్న పేర్లు సరిపోలేదని కొత్త పేర్లు తగిలించి భక్తుల పేర్లు తాతల పేర్లు కలిపి పెట్టమంటారు పాస్టర్ గారు పొరపాటు చేయడానికి. ఇంకా వాళ్ళ తాతయ్య పేరు కొంచెం మొదటి అక్షరం కలిసేలా పెట్టండి అన్నారట. నేను అడుగుతాను, మీ తాత ఎవరు? ప్రవక్త? చుట్లగా కలిసి చచ్చిపోయాడు మీ తాత. మీ మామ ఎవరు? పచ్చి బూతులు మాట్లాడి ఆ కక్కలు తిని చచ్చిపోయింది. మేము
ఆ డొక్క ముక్క కక్క తిని బాగా అలా చనిపోతే భక్తి లేని వాళ్ళు పేర్లు నడుతున్నారు. భక్తుల పేర్లు పెట్టుకోండి, పేర్లకు తగ్గట్టు జీవించండి. భక్తుల పేర్లు పెట్టుకోండి, పేర్లకు తగ్గట్టు జీవించండి. ఆ భక్తుడు ఆ పేరు పెట్టుకున్నాడు, ఆ రోజు ఆ సంసారం కాపాడాడు. ఆ యోసేపు ఈరోజు సంసారంలో అడుగులు పెట్టకముందే నింద మోస్తున్న భార్యకు అడ్డంగా నిలబడి నిందల మీదేసుకున్న గొప్ప భర్త ఈ యోసేపు. గుర్తుపెట్టుకోవాలి. భార్యని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక లోపాలు ఉంటాయండి, ఏవో ఒక లోపాలు. ఒకవేళ పెళ్ళి అయితే, లేదా ఆల్రెడీ పెళ్ళి అయితే, లేదా త్వరలో ఎవరైనా ఇక్కడ పెళ్ళి చేసుకోకపోతే పురుషులందరూ నేను చెప్తాను, ఏదో ఒక మిస్టేక్ ఉంటుందని లేకుండా ఉండదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ నాలాగే ఉండాలంటే ఇప్పుడు ఆవిడ కూడా జేమ్స్ అవుతుంది తప్ప నా భార్య ఎందుకు అవుద్ది? ఇప్పుడు నా భార్య ఎగ్జాక్ట్ నేను కోరుకున్న ఫీలింగ్లోనే ఉండాలంటే ఆవిడ కూడా జేమ్స్ అవుద్ది, నా భార్య అవదు. మైనస్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ముడతలు ఉంటాయి, మచ్చలు ఉంటాయి, డాగులు ఉంటాయి. వాటన్నిటిని కడిగి అందంగా చేసుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? భర్తది. అందుకే తగిన భర్త అండి ఎవరు చెప్పండి? యోసేపు గారు. ఆమెకు ముడతలు మచ్చలు లేవు, కానీ సమాజం అలా అనుకుంటుంది. ఎవరు అర్థం చేసుకోకపోయినా తను అర్థం చేసుకుంటే చాలు. ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, ఆ కట్టుకున్నవాడు అర్థం చేసుకుంటే చాలు.